ఇద్దరే టీమిండియాకు కీలక ప్లేయర్లే. భారత జట్టుకు ఫేస్ ఆల్రౌండర్గా పాండ్యా ఓ ఆయుధం. వికెట్ కీపర్ బ్యాటర్గా రాహుల్ కూడా తనదైన ముద్ర వేస్తూనే ఉన్నాడు. ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో అటు హార్దిక్ పాండ్యా, ఇటు కేఎల్ రాహుల్ పోటీ పడుతున్నారు. టీ20లకు సంబంధించి పాండ్యాకు పెద్దగా పోటీ లేదు. ఆల్రెడీ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. రోహిత్ ఎగ్జిట్ అయ్యాక పొట్టి ఫార్మాట్లో కెప్టెన్గా హార్దిక్ ఫిక్స్ అని చర్చ జరుగుతుంది. కానీ వన్డేల్లో ఎవరు కెప్టెన్ అనేది ఇప్పుడు హాట్ డిబేట్గా మారింది. శ్రీలంక టూర్ నుంచి రోహిత్కి రెస్ట్ ఇవ్వడం ఖాయమనే చర్చ జరుగుతుంది. అదే జరిగితే భారత జట్టును ఎవరు లీడ్ చేస్తారు అనేది ఆసక్తి రేపుతుంది. ప్రస్తుతం రేసులో ఇద్దరు ప్లేయర్లు ఉన్నారు. హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ మధ్య పోటీ కనిపిస్తుంది. ఇద్దరు కెప్టెన్సీ మెటీరియలే. కానీ సెలెక్టర్ల చాయిస్ ఏంటనేది త్వరలో తేలబోతుంది. ఆల్రౌండ్ ఎబిలిటీస్ పాండ్యాకు కలిసొచ్చే క్వాలిటీ. ఒత్తిడిలోనూ నిలకడగా ఆలోచించడం కేఎల్ రాహుల్ ప్రత్యేకత. ఐపీఎల్లో పాండ్యా ప్రూవ్ చేసుకున్నాడు. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ టైటాన్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఆ తర్వాతి సీజన్లోనూ అద్భుతంగా నడిపించాడు. గుజరాత్ టైటాన్స్ ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అయితే ముంబై ఇండియన్స్ కు మారాక మాత్రం కలిసి రాలేదు. స్టార్ ప్లేయర్లు ఉన్నా ముంబైని ప్లే ఆఫ్స్ కు తీసుకెళ్లలేకపోయాడు. అదే సమయంలో విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ టీ20 వరల్డ్ కప్ లో సత్తా చాటాడు. వైస్ కెప్టెన్ గా తన రోల్ కు న్యాయం చేశాడు. కెప్టెన్ రోహిత్ ఇచ్చిన మద్దతుతో టీమిండియా విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. కెప్టెన్సీ రికార్డ్ కూడా బెటర్గానే ఉంది. 16 అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్గా వ్యవహరించాడు. 10 మ్యాచుల్లో టీమిండియాకు విజయాలు అందించాడు. 5 మ్యాచుల్లో భారత్ ఓడింది. 1 మ్యాచ్ టై అయ్యింది. అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్గా పాండ్యా అందుకున్న విజయాల శాతం 62.50. 3 వన్డేల్లోనూ హార్దిక్ కెప్టెన్గా వ్యవహరించాడు. 2 మ్యాచుల్లో టీమిండియాను గెలిపించాడు. విజయాల శాతం 66.66. ఐపీఎల్లో 44 మ్యాచుల్లో కెప్టెన్గా వ్యవహరించాడు. 26 మ్యాచుల్లో టీమిండియా గెలిచింది. 19 మ్యాచుల్లో పాండ్యా సేన ఓడిపోయింది. విజయాల శాతం 57.77. కెప్టెన్గా కేఎల్ రాహుల్ను తక్కువ చేయలేం. 12 వన్డేల్లో భారత జట్టును లీడ్ చేశాడు. 8 విజయాలు అందించాడు. వన్డేల్లో కేఎల్ రాహుల్ అందుకున్న విజయాల శాతం 66.66. 3 టెస్టుల్లోనూ టీమిండియాను నడిపించాడు. 2 మ్యాచుల్లో విజయాలు సాధించాడు. టెస్టుల్లో కెప్టెన్గా కేఎల్ రాహుల్ విజయాల శాతం 66కు పైగానే ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో ఒకే మ్యాచ్లో కెప్టెన్గా వ్యవహరించాడు. భారత జట్టును గెలిపించాడు. ఐపీఎల్లో 64 మ్యాచుల్లో కెప్టెన్గా వ్యవహరించాడు. 31 విజయాలు అందుకున్నాడు. 31 మ్యాచుల్లో రాహుల్ సేన ఓడింది. 2 మ్యాచ్లు టై అయ్యాయి. గణాంకాలు ఎలా ఉన్నా సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదే ఆసక్తికరంగా మారింది.